రోజుకో లడ్డు తినడానికి రావాలి, తినాలి, తిన్నదాన్ని ఆస్వాదించాలి. అర్థమైందా? ఎంత బాగుంది లడ్డు, చాలా బాగుంది, రేపు ఇంకో లడ్డు కోసం వద్దాం, ఎల్లుండి ఇంకో లడ్డు కోసం వద్దాం. అంటే రోజుకో శ్లోకం విందాం, రోజుకో తాత్పర్యం విందాం, రోజుకొకటి నేర్చుకుందాం, మన జీవితంలో దాన్ని అలవాటు చేసుకుందాం అనుకుంటే ఈ 700 లడ్డూలు తిన్న తర్వాత మీకు సంపూర్ణమైనటువంటి గీతాజ్ఞాన ఆరోగ్యం కలుగుతుంది. ఏంటది? గీతాజ్ఞాన ఆరోగ్యం. మామూలు లడ్డూలు తింటే షుగర్ వస్తుంది, కానీ తింటే జ్ఞానం వస్తుంది. అది గొప్పతనం, ఈ లడ్డూలో గొప్పతనం. సరే, ఆ గీతాజ్ఞాన లడ్డూలు తిన్న తర్వాత వచ్చే జ్ఞానం వల్ల ఏమొస్తుంది అంటే శరీరం మీద మమకారం తగ్గుతుంది, కోరికల మీద మమకారం తగ్గుతుంది, సంతృప్తి పెరుగుతుంది. ఎందులోనూ రానిది అదే. తృప్తి లేని మానవుడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. మనందరం సుఖంగా ఉండడానికి పుట్టాం. ఈ శరీరం సుఖాన్నే కోరుకుంటుంది. శారీరక సుఖం కన్నా మనసు ఇంకా ఎక్కువ సుఖాన్ని కోరుకుంటుంది. చాలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఆషామాషి మాట అయితే కాదు. శారీరక సుఖం వేరు, మానసిక సుఖం వేరు. మనందరం శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, అవునా కదా? ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఆహారం, మంచి మంచి కుర్చీలు, పెద్ద పెద్ద సోఫాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రయాణం చేయాలంటే లగ్జరీ కార్లు. ఇవన్నీ శరీరానికి ఇచ్చే సుఖాలు, అవునా కదా? శరీరానికి ఏ సమస్య వచ్చినా, తలకాయ నొప్పి వస్తే మాత్ర, ఒళ్ళు నొప్పి వస్తే మాత్ర, కాళ్ళు నొప్పి వస్తే మాత్ర వేసి దానికి చక్కగా వైద్యం చేస్తున్నాం. శరీరాన్ని చాలా పద్ధతిగా చూసుకుంటున్నాం. శరీరానికి పరమ సుఖాన్ని ఇస్తున్నాం. కారణం ఏంటి? శరీరానికి ఇచ్చే సుఖాలన్నీ దొరుకుతున్నాయి, చక్కగా దొరుకుతున్నాయి. డబ్బులు ఇస్తే కూడా దొరుకుతున్నాయి, అవునా కదా? కానీ మనసుకి ఇచ్చేటటువంటి సుఖం మీరు కొనుక్కోగలరా? చెప్పండి. మీకు బ్రహ్మాండాన్ని ఏసీ భవంతిలో కూర్చోబెడతాను, అన్నీ పెడతాను. మీ కొడుకో మీ భర్త హాస్పిటల్లో ఉన్నాడు, డాక్టర్ గారు చెప్పలేమంటున్నారు. మీరు ఆ సుఖమైనటువంటి భవంతిలో, ఏసీ భవంతిలో, పెద్ద పెద్ద సోఫాల్లో నిలకడగా కూర్చోగలరా? కూర్చోగలరా? ఎంచేత అంటే మనసుకి కష్టం కలిగితే, మనసుకి బాధ కలిగితే, మనసుకి దుఃఖం కలిగితే, సుఖం ఉన్నా భోగం ఉన్నది ఆస్వాదించలేదు, అవునా కదా? అంచేత మనసుని యొక్క బాధని ఎవ్వరూ కూడా డబ్బులతో తీర్చలేరు. ప్రశాంతత, మనసుకు కావాల్సింది ఏంటి? ప్రశాంతత, ఆనందం, సంతోషం, హ్యాపీనెస్, తృప్తి. ఇవన్నీ కూడా డబ్బులు ఎడితే రావు, ఎక్కడ దొరకవు. ఎక్కడ లభిస్తాయంటే ఒక్క ఆధ్యాత్మిక చింతనలో తప్ప. అది కూడా సులువుగా మాత్రం రాదు.